హాయ్ హలో వెల్కమ్ టు డి డిబేట్. నేను సూర్య. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వైడి రామారావు గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ మన ఎస్ఎన్ఆర్ గారు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి, అంటే మనకి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి దీంట్లో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించేటటువంటి మీడియాలు ఉన్నాయి. మొదటగా ప్రింట్ మీడియా అంటే పత్రికా రంగము. ఆ తర్వాత అంటే 2000 సంవత్సరం దాటిన తర్వాత నుంచి ప్రింట్ మీడియా యొక్క ఆధిపత్యాన్ని నెమ్మదిగా ఈ శాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసింది. ఇంచుమించు 2006-7 ప్రాంతానికి అది టోటల్గా ప్రభావితం చేసేటువంటి పరిస్థితికి ఏదో వచ్చింది. ఇప్పుడు 2019 దగ్గర చూసుకుంటే సోషల్ మీడియా ఆ యొక్క స్థానాన్ని భర్తీ చేస్తోంది లేదా చేస్తోందా అనేటటువంటి అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే ఎవరు పడితే వాళ్ళు రిపోర్టర్లు అవుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు ఛానల్స్ పెడుతున్నారు. సో ఈ మీడియాకి సంబంధించి అర్హతలు ఎలా ఉండాలి, అలాగే మీడియాకి సంబంధించి ఒకవేళ రిపోర్టర్లు కానీ ఉంటే కనుక వాళ్ళ యొక్క బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి అనేటటువంటి దాని మీద అయితే మనం ఈరోజు డిబేట్ని అయితే చేయబోతున్నాం. దీనికి సంబంధించి మనతోటి వైడి రామారావు గారు ఉన్నారు. ఆయన అసలు మీడియాలో ఎలాంటి బాధ్యతలు ఉండాలంటే రిపోర్టర్గా ఎలా ఉండాలనేటటువంటిది, అంతేకాకుండా చాలా ఎలక్షన్స్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ మన ఎస్ఎన్ఆర్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ వెల్కమ్ టు డి డిబేట్. నమస్తే సార్. వెల్కమ్ సార్. సార్ యాక్చువల్గా మీరు అంటే మాకు అందరికీ తెలుసు, బట్ ఒకసారి పరిచయం కోసం అని చెప్పేసి మన ప్రేక్షకులు తెలియాలని, కొంతమంది తెలియని వాళ్ళ కోసం మీరు అంటే ఒకప్పుడు మీరు సూపర్ బజార్లు అనేటటువంటిది స్టార్ట్ చేశారు. అంటే ఈ మార్కెట్కి సంబంధించిన రంగంలో, అంటే ఇప్పుడైతే డిమార్ట్లు వచ్చాయి, స్పెన్సర్లు వచ్చాయి, ఇవి వచ్చాయి, కానీ ఈ మోడల్ మీరు అప్పుడే ఇంప్లిమెంట్ చేశారు. అవునండి. సో రీసెంట్గా మీరు యాక్చువల్గా దీనికి సంబంధించి రెడ్ క్రాస్కి చైర్మన్గా ఉన్నారు. అంతేకాకుండా ZRUCC మెంబర్గా దాదాపుగా 7 సార్లు మీరు ఎన్నికైనటువంటి వ్యక్తిగా, అంటే ప్రజాసేవలో సమాజ సేవలో మీరైతే బలంగా ఉన్నారు. సో అంటే ఇప్పుడు సపోజ్ మనకి సంబంధించినటువంటి మీడియా రంగమే ఉంది. అంటే అప్పట్లో పత్రికా రంగం కానీ, తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో అది కానీ, సోషల్ మీడియా కానీ, అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ మీరేం గమనించారు అసలు? నాకు పత్రికా రంగం లేదా తర్వాత వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా, వీటన్నిటిని కూడా చిన్నతనం నుంచి చూసినటువంటి అనుభవం ఉంది. చిన్నప్పుడు బాగా స్కూల్లో చదువుకుంటున్నప్పుడే త్వరగా అమ్మకి పాలు కల్పిస్తే వెంటనే పరిగెత్తుకెళ్ళి పేపర్ చదవాలనుకునేటటువంటి తత్వం ఉన్నవాడిని. మా ఇంటి దగ్గర లైబ్రరీ ఉండేది. లైబ్రరీ ఉంటే అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ పేపర్ వేసే టైంకే ఆ పేపర్ బయటే తీసేసుకుని పేపర్ చదువుకునేవాళ్ళం. అంటే పత్రికలు ఆ రోజున తీసుకొచ్చేటటువంటి వార్తలని తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహము ఇది ఆ రోజుల్లో ఉండేది. సో కొద్ది పత్రికలే ఉండేవి. ఆంధ్రపత్రిక కానీ, ఆంధ్రప్రభ, జ్యోతి, ఇటువంటి పత్రికలు ఉండేవి మనకు తెలిసి. సో ఈ పత్రికల ద్వారానే విషయాలన్నీ తెలుస్తూ ఉండేవి. ఆ రోజుల్లో కూడా విశాలాంధ్ర, ప్రజాశక్తి లాంటి పత్రికలు, అంటే స్వాతంత్రోద్యమం తర్వాత కాంగ్రెస్ మూమెంటు, తర్వాత కమ్యూనిస్ట్ మూమెంటు, వీటిని ప్రభావితం చేస్తూ ఆ పత్రికలు కూడా కొంత నడిచాయి. కానీ మొత్తం మీద ప్రజలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని ఆ పత్రికలు మోసుకొచ్చాయి. కాబట్టి ఆ పత్రికల ద్వారా మొత్తము ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలుస్తూ ఉండేది. ఆ తరువాత కాలంలో ఈ పత్రికా రంగంలోకి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు ప్రవేశించడం వలన కొంచెం వ్యాపార ధోరణులు పెరగడం, వాళ్ళు దానికి కావలసినటువంటి ఆ మద్దతును కూడగట్టుకునే పరిస్థితులు, దాని ద్వారా పత్రికా రంగాన్ని ప్రభావితం చేయడం అనేది ప్రారంభమైంది. మనము లాస్ట్ ఈ ఒక 25 ఇయర్స్ కనుక మనం చూసినట్లయితే, మొట్టమొదట్లోనేమో పత్రికా రంగం, పత్రికల తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ ఛానల్స్ రావడం, టీవీ ఛానల్స్ కూడా లెక్కకు మించి రావడం. అంటే ఇంతకుముందు అయితే 3-4 టీవీ ఛానల్స్ ఉండేవి. ఈవేళ ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అనేది మనకే తెలియదు. కొన్ని వందల ఛానల్స్ వచ్చేసినాయి. ఏ ఛానల్ ఏమిటి అనేది లేదు. కానీ ప్రధానమైనటువంటి ఛానల్స్ మాత్రము వారు నిష్పాక్షికతని దాదాపుగా వదిలేసినట్టుగా కనపడుతూ ఉంది. ఏదో ఒక పార్టీకి అనుబంధంగానో, లేకపోతే కొన్ని పారిశ్రామిక సంస్థలకు అనుబంధంగానో వాటిని నడుపుతూ ఉండడం అనేది మనం ఇప్పుడు గమనించవచ్చు. తరువాత కాలంలో గత 5-10 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయింది.
ఈ సోషల్ మీడియా ఇప్పుడు ఇంకా వీటన్నిటినీ దాటి నియంత్రణ చేసేటటువంటి పరిస్థితికి వెళ్ళింది. అది అంటే ఒక వార్తాపత్రిక కానివ్వండి, లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, లేదా సోషల్ మీడియా సామాజిక మీడియా కానివ్వండి, ఏదైనా కావచ్చు, ప్రజలకు వాస్తవం చెబితే, ప్రజలకు నిజం చెబితే, మంచి విశ్లేషణ అందిస్తే ఏదైనా మంచిదే. కానీ ఇది వెరితలలు వేస్తూ ఉంది. అసలు దాని లక్ష్యాలని మరచిపోయి ప్రజలని గందరగోళ స్థితిలోకి నెట్టేయడం, ప్రజలని లేదా వక్ర మార్గంలోకో కొత్త వేరే విధమైనటువంటి ఆలోచనలకో ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అంటే మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ప్రజల మీద ఉంటుందని అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా. నెక్స్ట్ సార్ ఎస్ఎన్ఆర్ గారు, సో మీరు ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడైతే ప్రవేశించిందో, సో అప్పటి నుంచి మీరు జర్నలిజంలో ఉన్నారంటే జెమినీలో ఉన్నారు, జీటీవీలో ఉన్నారు, అలాగే ప్రస్తుతం దూరదర్శన్లో మీరు మీ యొక్క జర్నలిస్ట్గా మీ సేవలు అయితే అందిస్తున్నారు. అంటే ముందు అసలు సబ్జెక్టులోకి వెళ్ళే ముందు అంటే అప్పుడు ఉండేటటువంటి మీడియాలో మీరు వార్తలు పంపించే విధానానికి కానీ, ఇప్పుడు ఉండేటటువంటి మీడియాకి మీరు పంపించే విధానానికి కానీ, అంటే అప్పటికి ఆ వార్తలు అసలు మీరు ఎలా చేరవేసేవారు, ఇప్పుడు ఎలా ఉంది అసలు, అంటే కొద్దిగా ఆ యొక్క పరిచయం మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సూర్య. అంటే నేను ఫస్ట్ ఆంధ్రభూమిలో ఒక స్టింగర్ కింద జాయిన్ అయ్యాను. ఒక జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుంచి ఒక పెద్ద ప్రింట్ మీడియా నుంచి మీరు ప్రింట్ మీడియాలో కూడా చేశాను. ప్రింట్ మీడియాలో చేసిన తర్వాత నేను అప్పట్లో జెమినీ టీవీ, ఈటీవీ అని రెండు ఛానల్స్ ఉండేవి. అనుకోకుండా నాకు జెమినీ టీవీలో అవకాశం వచ్చింది. జెమినీ టీవీలో జాయిన్ అయ్యాను. అంటే మీకు ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆనాటి మీడియా, ఈనాటి మీడియా దాని గురించి. అప్పుడు నేను జెమినీ టీవీలో చేసే టయానికి స్వర్గీయ లోక్సభ స్పీకర్ జిఎంసీ బాలయోగ్ గారు లోక్సభ స్పీకర్. ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఆయన ఢిల్లీలో బయలుదేరుతున్నాడు అంటే ఇక్కడ జెమినీ టీవీ, ఈటీవీ రెండు కూడా రిపోర్టర్స్ మొత్తం సిస్టమ్ అంతా అలర్ట్ అయ్యేది అనమాట. అంటే ఆయన వస్తున్నాడంటే మాకు అంత మీడియాగా పరంగా అంత గౌరవం ఇచ్చేవారు. ఆయన జిల్లాలో అడుగుపెట్టిన కాడి నుంచి మేము ఆయనతో ఫాలో అవ్వడం, ఆయన ఫాలో అయిన తర్వాత అంటే ఆయన జిల్లాలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా ఆయన సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని కవర్ చేసి మేము పంపించేవాళ్ళం. అందుకు తగ్గట్టుగానే మాకు ఆయన ఎక్కడైతే బస్ చేస్తాడో అక్కడే మాకు కూడా ఒక షెల్టర్ ఏర్పాటు చేయడం, అందులో ఉండడం, అంటే మీడియాకి అంత గౌరవం లభించేది. అలాగే వార్తల విషయంలో అడిగారు మీరు. వార్తల విషయంలో మాకు పెద్ద క్యాసెట్లు ఉండేవి. ఆ షూటింగ్ చేసిన తర్వాత పెద్ద క్యాసెట్ పట్టుకొని డైరెక్ట్గా మేము కాకినాడ రావాలి. కాకినాడ వచ్చిన తర్వాత సాయంత్రం సర్కార్ ఎక్స్ప్రెస్. ఆ సర్కార్ ఎక్స్ప్రెస్లో ఆ ఎదర్ డ్రైవర్కి కానీ ఆ వెనకాల జెండా ఊపేతనకు కానీ మేము క్యాసెట్ ఇస్తాం. ఈ క్యాసెట్ అతను ఆ మొన్నాడికి చెన్నైకి చేరుస్తాడు. అంటే అప్పట్లో ఈ హైదరాబాదు అవన్నీ కూడా సన్ నెట్వర్క్ కాబట్టి అక్కడ ఉండేది అనమాట. అక్కడ మళ్ళా అక్కడ సన్ నెట్వర్క్ నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి క్యాసెట్ తీసుకోవాలి. ఆ క్యాసెట్ తీసుకుని క్యాసెట్ ఆఫీస్కి వెళ్ళాలి. అంటే ఈ రోజు ఉదయం మేము షూట్ చేసిన ప్రోగ్రాం ఆ మొన్నాడు మధ్యాహ్నం కన్నా టెలికాస్ట్ అవ్వాలి వార్త, సాయంత్రం అన్నా టెలికాస్ట్ అవ్వాలి. అంటే పరిస్థితి అప్పుడు అట్లా ఉండేది. లేదనుకుంటే ఆ వార్త వేస్ట్ అయిపోయింది. క్యాసెట్ అందలేదు అంటే వార్త వేస్ట్. అంటే అంత డెడికేటెడ్గా చేసేవాళ్ళు. వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండేది. ఆ తర్వాత మీరు అన్నట్టు శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి. 24/7 24/7 వచ్చినాయి. అంటే ఈ శాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఓబీఎన్లు ఆ స్పాట్ నుంచి లైవ్లు ఇవ్వడాలు ఇవన్నీ వచ్చినాయి. తర్వాత మీరు అన్నట్టు 24/7 అంటే 24/7 వచ్చినప్పుడు అసలు ఇప్పుడే వార్తలు ఇవ్వలేని పరిస్థితి. 24/7 అంటే అసలు ఎక్కడ దొరుకుతాయిరా బాబు వార్తలు అనుకునేవాళ్ళం. కానీ అటువంటిది 24 hours కూడా సరిపోతుంది వీళ్ళకి. అంటే ఆ పరిస్థితిలో ఉంది. అందుకు అనుగుణంగానే తర్వాత మీకు తెలియని పరిస్థితులు కూడా మారిపోయి అసలు అప్పటికే శాటిలైట్ ఛానల్స్ ఉన్నప్పుడే పరిస్థితి ఎలా ఉంటే సోషల్ మీడియా వచ్చేసి సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాని డామినేట్ చేసింది, పూర్తిగా డామినేట్ చేసింది. దాంతో ఆఖరికి చివరికి ఈ శాటిలైట్ ఛానల్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఆ వార్తలు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే మొత్తానికి ఏంటంటే అది మంచా చెడ్డ అనే విషయాన్ని పక్కన పెడితే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా. సో ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే ఈ సోషల్ మీడియా ప్రభావం రేపు పొద్దున రాబోయే 2024 ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా చర్చించాలి సూర్య. ఓకే సార్. అది ఇప్పుడు అంటే దానికి చర్చించే ముందు అంటే ఇంకోటి సార్, ఇప్పుడు మనకి మామూలుగా భాషా ప్రాతిపదికన అంటే మనకి ఎలాగో రాష్ట్రాలు ఎలా అయితే వచ్చాయో ఈ ఛానల్స్ కూడా ఒక్కొక్క భాషకు ఒక్కొక్కటి ఉన్నాయి. కాకపోతే ప్రతి భాషలో యాక్చువల్గా కుల మీడియా, పార్టీ మీడియా ఇలా రకరకాలుగా విడిపోయిందండి. అంటే దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అసలు? అదే దురదృష్టకరం. అది ఇంతకుముందు చెప్పినట్లుగా పార్టీలకి అనుబంధంగా లేదా
ఇప్పుడు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు వచ్చారని అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా మీడియా రంగం ఉండడం అనేది ఒక పద్ధతి అయితే, ఇప్పుడు కులాల వారీగా ఆ విధంగా మీడియా డివైడ్ అయిపోవడం అనేది కూడా దురదృష్టకరమైన అంశమే. ఎందుకంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే నిష్పాక్షికత పోతుంది, నిజం ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు. ఎవరు వాళ్ళకి కావాల్సినట్లుగా వాళ్ళు దానిని వార్తని ప్రజెంట్ చేస్తాం అనేది కనుక జరిగితే అది ఇంకా ఏ రంగం అయితే నిష్పాక్షికతకు అద్దంలా ఉండవలసిందో ఆ రంగము నాశనం అయిపోయినట్లుగానే భావించాలి. అంటే ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా గురించి వచ్చాం సార్, ఇప్పుడు టాపిక్ చెప్పారు కాబట్టి, అంటే ఈ సోషల్ మీడియాలో కూడా ఈ భావజాలాలు ఉన్నాయి. అంటే అది ఏ రకంగా ప్రభావం చూపిస్తూ ఉండొచ్చు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు? అంటే ఒకటేమిటంటే కొంచెము అభివృద్ధి చెందినటువంటి సమాజానికి, తర్వాత విద్య బాగా నేర్చుకున్నటువంటి సమాజం ఉంటే వాటిని విశ్లేషించుకుని నిజమేమిటో తెలుసుకోగలుగుతారు. మనది ఇంకా పూర్తిగా అక్షరాస్యత ఎక్కువ లేకుండా, ఇంకా ఆ శక్తి ఎక్కువగా ప్రజలు పొందలేదు కాబట్టి కొంచెము మిస్లీడ్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత అబద్ధాన్ని కూడా నిజము అని అనుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని గందరగోళంలోకి నెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇది కొంతకాలము ఇది నడుస్తుంది. వెళ్ళేటప్పటికి ప్రజలకు అర్థమైపోతుంది, ఇది ఇందుట్లో నిజం, ఇది అబద్ధం, ఇదిగో ఈ పత్రిక చదివితే ఇది లేదా పలానా టీవీ ఛానల్ చూస్తే ఇది, లేదా పలానా సోషల్ మీడియా ఛానల్ అయితే ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా విశ్లేషించుకోగలుగుతారు. ఇప్పటికే కొంతవరకు ఆ విశ్లేషణ వచ్చేసింది. కాకపోతే ఆ గందరగోళం చేసే వ్యవహారం మాత్రం చాలా తీవ్రంగాను విశృంఖలంగాను ఉంది. అందులో ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఇంకా దారుణంగా పరిస్థితులు ఇప్పుడు తయారై ఉన్నాయి. సార్ అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, అంటే చాలా మీడియాని కూడా చూసాను, ఫేస్ చేశారు కాబట్టి, అంటే నేను వినేది ఏంటంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో, అవును, అంటే వామపక్ష భావజాలం ఏదైతే ఉందో అది కొంత మీడియాలో ఎక్కువ కనబడుతూ ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. అంటే మీరేమైనా అబ్జర్వ్ చేశారా? నేను చెప్పాను కదా ఇంతకుముందే, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను వామపక్ష భావజాలము ఎప్పుడూ నడుస్తూనే ఉంది. ఇంకా ఈ మధ్యకాలంలో అది తగ్గింది కంపారిటివ్గా. ఇంతకు ముందు అయితే ఒక దశాబ్దం క్రితం వరకు కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి జర్నలిస్టులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, దాన్ని ప్రజెంట్ చేసేటటువంటి మేధావులు అది ఉండేవారు. కానీ గత ఒక దశాబ్ద కాలంగా అది కొంత పరిమితికి వచ్చింది. అంత ఇంతకుముందు ఉన్నంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అగ్రెసివ్గా మాత్రం కనపడటం లేదు. సార్ ఇప్పుడు మీరు యాక్చువల్గా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో 2004 ఆ టైంలో నుంచి ఇంచుమించుగా ఈ యొక్క శాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ మీడియా అదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు 2019 తర్వాత ఈ 2024 మన తెలంగాణ ఎన్నికలు చూసుకుంటే కంప్లీట్గా సోషల్ మీడియా యొక్క డామినెన్స్ అయితే కనబడుతూ ఉంది నిజానికి. అంటే ఇప్పుడు వచ్చేటటువంటి రాబోయే ఎన్నికల మీద కూడా ఈ సోషల్ మీడియా ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు? అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావం ఉంటుందా, లేదంటే సోషల్ మీడియా ప్రభావం ఉండబోతుందా? అంటే మీకేమనిపిస్తుంది అసలు? అంటే సూర్య అంటే ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల మీద సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుంది అనే దాని గురించి ముందు మనం ఒకటి చర్చించాలి. గతంలో ఏంటంటే పేపర్లో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడేటప్పుడు ప్రజాప్రతినిధులు చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. ఏం చేతంటే మనం మాట్లాడే మాటలని రేపు పొద్దున్న పేపర్లో వస్తాయి కాబట్టి మనం దానికి మళ్ళీ కట్టుబడి ఉండాలి అని ఒక నిబద్ధత అయితే మాత్రం ఉండేది. అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ రామారావు గారు అన్నట్టు ఒక పార్టీకి ఒక పేపరు, ఒక పార్టీకి ఒక పేపరు అనే పరిస్థితి వచ్చేసింది. సో వాళ్ళు చేసింది వీళ్ళు ఫోకస్ చేయడం, వీళ్ళు చేసింది వాళ్ళు ఫోకస్ చేయడంతోనే సరిపోతుంది తప్ప అసలు ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఏం మాట్లాడారు, అవి నిజంగా అప్లికబుల్ అవుతున్నాయా లేదా అనే దాన్ని పక్కన పెట్టేశారు. అంటే టీవీ చూసిన వెంటనే ఛానల్ బట్టి ఇది ఏ పార్టీకి సంబంధించిందని డిసైడ్ ఐడెంటిఫై చేసేచ్చు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ఈ టీవీలు ఏంటి, టీవీలు అలాగే తయారయ్యి, పేపర్లు అలాగే తయారయ్యి, ఇంచుమించు అంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు నేను రేపు పొద్దున్న రాబోయే ఎన్నికల్లో ఒక అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటే నాకు నేనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నాను.
ఓకే. ఇంకోళ్ళు ఎవరు నాకు మళ్ళీ ప్రచారం చేయక్కర్లేదు. అది తప్ప ఒప్ప నేనే ఒక ఛానల్ పెట్టుకోవడం, నేనే ప్రచారం చేసుకోవడం. అంటే నేను ప్రచారం చేసుకున్నప్పుడు ఎలా ప్రచారం చేసుకుంటాను, నేను ఎంతో నీతిమంతుడిని, నేను ఎంతో ఇది చేశాను అది చేశాను చెప్పుకుంటాను తప్ప నేను పర్టికులర్గా నేను తప్పు చేశానని చెప్పను, నేను ఒప్పు చేశానని చెప్తాను. అది మళ్ళీ బయట వేరే ఛానల్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు. అంటే చివరికి సోషల్ మీడియా పరిస్థితి ఎలా తయారైపోయిందంటే ఇంకా రేపు ఎలక్షన్లో ప్రతి ఒక్క శాసనసభ్యుడికి, ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం లేదా హైర్ చేసుకోవడం, దానికి సంబంధించి వాళ్ళని అంటే పెడితే సరిపోదు, దీన్ని ప్రమోట్ చేసుకోగలగాలి. దీన్ని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు రకరకాల అర్థాలు చూడడం ఇవన్నీ కామన్. సో అల్టిమేట్గా ఇక్కడ పాడైపోదు ఎవరు అంటే పబ్లిక్కే. ఏం చేద్దంటే ఫస్ట్ మీరు అది చెడు వార్త అవనివ్వండి, మంచి వార్త అవనివ్వండి. చెడు వార్త అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మంచి వార్త అయితే ఇట్ విల్ టేక్స్ టైం అంతే. అంటే ఇప్పుడు వచ్చేటటువంటి మీరు ఏదైతే అన్నారో సోషల్ మీడియా యంగ్ జర్నలిస్టులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, యాజ్ అ సీనియర్గా అంటే మీరు ఇచ్చే మార్గదర్శకాలు అంటే ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ అంటే ఇలా ఉండండి, ఇలా చెయ్యండి, ఇలా చేస్తే మీరు కరెక్ట్గా ప్రజలకు నిజాన్ని చేరవేసే పరిస్థితి ఉంటుందని చెప్పేటటువంటి విషయం ఏమైనా ఉందా? అంటే జనరల్గా ఆ పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఏం చేద్దంటే డాక్టర్ అవ్వాలంటే కనీసం ఎంబీబీఎస్, ఎండిఓ, ఎంఎస్ఓ చేయాలి. అదే కోర్టుకి వెళ్ళి వాదించాలంటే బిఎల్లో, ఎంఎల్ఏ చేయాలి. జర్నలిస్ట్కి ఉందనుకోండి, జర్నలిస్ట్కి ఏమీ చదవట్లేదు ప్రస్తుతం పరిస్థితుల్లో. ఒక సెల్ ఫోను ఎట్లాగా జియో పుంజం అంటూ నెట్ అందుబాటులోకి వచ్చేసింది. ఒక సెల్ ఫోను ఒక ఇది ఉన్నట్టయితే ఒక మైక్ పట్టుకుంటే బయటకు వెళ్ళిపోయి అంటే వాస్తవానికి మీడియా మీద అయితే మాత్రం ఒక నియంత్రణ అయితే మాత్రం లేదు. నియంత్రణ ఉంది, దానికి రకరకాల పారదర్శకాలు పెడుతున్నామంటున్నారు తప్ప అవి ఆచరణలో అమలు నోచుకోవట్లేదు. దాంతో ఏమైందంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టే. ప్రతి ఒక్కళ్ళు నేను జర్నలిస్ట్ అని చెప్పుకునే ముందు అతను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఈ జర్నలిజం సంబంధించి అతనికి ఏమైనా క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా చూడట్లేదు. సో ఏంటంటే అల్టిమేట్గా ఏంటంటే సోషల్ మీడియా అనేది అంటే సోషల్ మీడియా వల్ల అటు లాభం ఉంది, నష్టం ఉంది. అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు అనిపించింది సిచ్యువేషన్ అంటే మనకి ఒకప్పుడు న్యూస్ అనుకోండి, మన శాటిలైట్ ఛానల్ అయితే అది ఉన్న చోటే మనం చూడాలి. సోషల్ మీడియా అనేటటువంటి వార్త ఏంటంటే మన చేతుల్లోకి జేబుల్లోకి అయితే వార్త వచ్చేస్తుంది. మేబీ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మేబీ అది ఒక కారణం అయ్యి ఉండదు. సరే, ఇప్పుడు మీరే ఉన్నారు అంటే ఇప్పుడు మీడియా రకరకాలుగా ఉంది, పోనీ ఏదో మన సార్ చెప్పినట్టు వాళ్ళకి ఒక నిబద్ధత, నియంత్రణ లేదనుకున్నప్పుడు అంటే మీడియాకి అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే కరెక్ట్గా ఉండే పరిస్థితి ఉంటుంది అనేటట్టు మీరేమైనా ఒక సూచన? అంటే మీడియా స్వయం నియంత్రణతో ఉండాలనేది మామూలుగా అందరం మనం కోరుకునేది. అది నియంత్రణ తప్పినప్పుడు వాటి మీద చర్యలు తీసుకునేటటువంటి యంత్రాంగం ఉంది, కానీ అది సవ్యంగా పనిచేస్తున్నట్లయితే ఏం కనపడదు. అందుట్లో సోషల్ మీడియా ఎప్పుడైతే ఓపెన్ అప్ అయిపోయిందో దాన్ని కంట్రోల్ చేయడం కూడా ఇక కష్టమైనటువంటి విషయం. ప్రపంచానికి ఒకసారి గేట్లు బార్లాగా తెరిచినప్పుడు దానిని ఆపడం కష్టం. ఇప్పుడు వాళ్ళు ఎంత విశృంఖలతతో వాళ్ళు ఈ విషయాలను బయటకు పంపిస్తున్నారో జడ్జి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద పడిపోయింది. అందుకని ఆ యొక్క జడ్జిమెంట్ చేసుకునేటటువంటి ఇది లేకపోతే నష్టం జరిగిపోతుంది. ఎప్పుడైతే దాన్ని సవ్యంగా మనము తీసుకుని దాంట్లో ఎంత తీసుకోవాలో అంత తీసుకునేటట్లుగా ఉంటే మాత్రమే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు ఇందాక వామపక్ష భావజాలము లేదా ఇంకేదైనా అన్న చెప్పారు. నేను మొత్తం అన్నీ చదువుతాను, కానీ ఎందులో నుంచి ఏది తీసుకోవాలనేది మనము నిర్ణయం చేసుకోవాలి. ఒకవైపున ఆధ్యాత్మికత నుంచి మూఢాచారాలు విషయాలు వస్తుంటాయి, ఇంకొక వైపు నుంచి హేతువాద దృష్టి వస్తూ ఉంటుంది, ఒకవైపు నుంచి మితవాద ఆలోచనలు ఉంటాయి, ఒకవైపు నుంచి వామపక్ష ఆలోచనలు ఉంటాయి. దీంట్లో నుంచి మనకి ఏది సమాజానికి మంచిది, దేశానికి మంచిది అని మనం తీసుకోవడంలోనే మన ప్రాధాన్యత ఉంది, మన ముక్తుంది. కాకపోతే ఇది తెలియని వాళ్ళతో అంటే ఎక్కువ మంది ఈ దేశంలో నిరక్షరాస్యత ఉండడం కారణంగా కానీ ఈ యొక్క జడ్జిమెంట్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండడం కానీ ఉండబట్టి ఎక్కువ నష్టం సమాజానికి జరుగుతూ ఉంది. అది వచ్చేదాకా ఈ ఇబ్బంది తప్పదు. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, సో రెండు కూడా మనకి పర్టికులర్గా ఒక ఇన్ఫ్లుయెన్స్ అయితే చూపిస్తున్నాయి. అంటే మీ దృష్టిలో మీరు దేన్ని ఎక్కువ ఫాలో అవుతున్నారు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎరాలో? అంటే మీకు యాక్చువల్గా మనము అంటే నేను తక్కువ చూడడం మంచిదనే నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ఎక్కువ చూసిన దగ్గర నుంచి భావ కాలుష్యం తప్ప
దాని మీద ఎంత తక్కువ మనము దృష్టి పెడితే అంత మంచిది అనేది. లేకపోతే అసలు మనం సమయం కూడా చాలా వృధా అయిపోతూ ఉంది మనం కనుక దాని మీద ఎక్కువ దృష్టి పెట్టేటట్లయితే. బట్ కంపారిటివ్గా అన్నీ చూస్తూ ఉండాలి, దేన్ని వదిలిపెట్టకూడదు, కానీ జడ్జిమెంట్ మనం చేసుకోవాలి. నేను వార్తాపత్రికలు చదువుతాను, ఎలక్ట్రానిక్ మీడియాలో ఛానల్స్ చూస్తాను, అట్లాగే సామాజిక మాధ్యమాలు కూడా చూస్తాను. కానీ సమయం ఎక్కువ కాకుండా కొంతవరకు నేను జడ్జ్ చేసుకుని దాన్ని పట్టి వెళ్తూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు 2024 రాబోయే సంబంధించి అంటే ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రభావం ఎక్కువగా ఉండబోతుందా, లేకపోతే సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎక్కువగా ఉండబోతుందా అనిపిస్తుంది? అంటే దేని ప్రభావం ఎక్కువగా ఉందనిపిస్తుంది? అంటే సోషల్ మీడియా ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది గతం కంటే. అలా అని దాన్ని ఆపే పరిస్థితి కూడా లేదు. డెఫినెట్గా సోషల్ మీడియా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది ఎలక్ట్రానిక్ మీడియా కంటే. ఎలక్ట్రానిక్ మీడియా 2019-14 ఆ ప్రాంతంలో, లేదా అంతకుముందు 2009 ఆ ప్రాంతంలో ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. ఇప్పుడు అదే రేంజ్లో సోషల్ మీడియా కూడా వచ్చేసింది, రెండిట్లోనూ కూడా అందుకే ఇప్పుడు మీరు చూస్తే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక పర్టికులర్ పార్టీకి మీరు పనిచేస్తుందని అనుకున్నారనుకోండి, అదే ఛానల్లోకి వేరే పార్టీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చేస్తున్నాయి. అంటే అంత ఇంపార్టెన్స్ వాటిని వాళ్ళు ఇది చేశారనమాట. అందుకని ఆ ఛానల్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడం, లేదా ఆ ఛానల్స్కి ఆర్థికంగా వీళ్ళు ఇది చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అందుకే అల్టిమేట్గా ప్రజలు జడ్జిమెంట్ జాగ్రత్తగా చేసుకోవాలి తప్ప వాటిని ఆపే పరిస్థితి అయితే ఇవాళ లేదు. సో అదండి ఈరోజు డిబేట్లో అంశం. అంటే మీడియా అనేటటువంటిది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అంటే సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏది 2024 ఎన్నికల్లో ప్రభావం చూపించబోతుంది అనే అంశం మీద ఈరోజైతే వైడి రామారావు గారు మరియు ఎస్ఎన్ఆర్ గారితో టాపిక్. మరోసారి మరో అంశంతో డిబేట్లో గెలుద్దాం. దిస్ ఇస్ సూర్య ఆకుండి, సైనింగ్ ఆఫ్.